నగరిలో దాదాపుగా 40,000 ఓట్లతో ఓడిపోయిన రోజా ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తును పక్కన పెట్టి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచనలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. దాదాపుగా 2013లో రోజా టాలీవుడ్కు గుడ్ బై చెప్పారు. అప్పుడు చాలా బిజీగా ఉండేవారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉండేవారు. అప్పుడు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా, వైసీపీలో అధికారిక స్పోక్స్ పర్సన్గా ఉన్నప్పటికీ కూడా టాలీవుడ్లో ఆమె వివిధ క్యారెక్టర్స్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. 2013లో వెండితెరకి గుడ్ బై చెప్పిన రోజా మళ్ళీ బుల్లితెరకి మాత్రం చాలా అత్యంత సన్నిహితంగా ఉండేవారు. జబర్దస్త్ కావచ్చు, ఎక్స్ట్రా జబర్దస్త్ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల్లో ఆమె ఎక్కువగా పాల్గొనేవారు, జడ్జిగా వ్యవహరించేవారు. మంత్రిగా అయిన తర్వాత బుల్లితెరకు కూడా గుడ్ బై చెప్పారు. దాదాపుగా 5 ఏళ్లుగా రాష్ట్రానికి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి ఆమె పూర్తి స్థాయిలో డెడికేట్ చేశారు. అయితే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత, ముఖ్యంగా నగరిలో దాదాపుగా 40,000 ఓట్లతో రోజా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి ఆమె తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మళ్ళీ టాలీవుడ్కి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి తన టీంతో ప్రముఖ దర్శకులకి సమాచారం కూడా అందించినట్టుగా తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మళ్ళీ వెండితెరకి రోజా దగ్గర కాబోతున్నారు. మళ్ళీ వెండితెర మీద రోజా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించబోతున్నారు. గతం వరకు కూడా బుల్లితెరకి అంకితమైన రోజా ఇప్పుడు వెండితెర వైపు చూస్తుండటం అందరినీ ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రోజా ఓడిపోయిన తర్వాత దాదాపుగా అజ్ఞాతంలోకే వెళ్ళారని చెప్పుకోవాలి. ఎందుకంటే రిషికొండ అంశం వచ్చిన తర్వాత, టూరిజం డిపార్ట్మెంట్లో కుంభకోణం జరిగింది అనే అంశం వచ్చిన తర్వాత రోజా నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అప్పటి నుంచి కూడా మళ్ళీ రోజా అజ్ఞాతంలోకి వెళ్ళారు. తరచుగా మీడియాతో మాట్లాడే రోజా ఓడిపోయిన తర్వాత నుంచి కూడా మీడియాకి మొహం చాటేస్తూ ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్తు అయితే అటువైపు బీజేపీలోకి వెళ్ళలేని పరిస్థితి, ఇటువైపు టీడీపీలోకి వెళ్ళలేని పరిస్థితి. అందులో భాగంగానే రాజకీయాలకు కొద్ది రోజుల పాటు పులి స్టాప్ చెప్పి మళ్ళీ నటిగా తన క్యారెక్టర్ని, తన కెరియర్ని ప్రారంభించాలని రోజా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే తన సన్నిహితులతో చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. తన టీం కూడా ఇప్పటికే ప్రముఖ దర్శకుల్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు. రోజా ఎటువంటి క్యారెక్టర్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. తనకి గుర్తింపు వచ్చే క్యారెక్టర్లు ఏవైనా ఉంటే రోజా పేరును కూడా కన్సిడర్ చేయాలని తనకు సంబంధించిన మేనేజర్స్ ఇప్పటికే ప్రముఖ దర్శకులకి సమాచారాన్ని కూడా అందించినట్టుగా సమాచారం అందుతూ ఉంది. అన్నీ కరెక్ట్ అయితే రోజా మరికొద్ది రోజుల్లోనే మనకి వెండితెర మీద కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ బుల్లితెర మీద కూడా రోజా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లాంటి షోల్లో కూడా జడ్జిగా వ్యవహరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.